శివుని వరంగా జన్మించిన అశ్వత్థాముడిని శ్రీకృష్ణుడు ఎందుకు శపిస్తాడు? ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుడిపై అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం ఎందుకు ఉపయోగిస్తాడు? అశ్వత్థాముడు పాలించిన రాజ్యం అహిచ్ఛాత్ర ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అశ్వత్థాముని గురించి తెలుసుకుందాం. అశ్వత్థాముని తండ్రి గురు ద్రోణాచార్యుడు, తల్లి కృపి. వీరు ఒక అడవిలోని గుహలో జీవించేవారు. ద్రోణుడు తనకు ఈశ్వరుని వంటి శౌర్యం ఉన్న కొడుకు కోసం చాలా సంవత్సరాలు ప్రార్థించాడు. కొద్ది సంవత్సరాలకి ఆ జంటకు అశ్వత్థాముడు జన్మిస్తాడు. శివుని త్రినేత్రంలాగా అశ్వత్థాముడు తన నుదిటి మీద ఒక రత్నంతో జన్మిస్తాడు. అయితే ఈ రత్నం అతడిని ఆకలి, దాహం, చావు లాంటి వాటి నుండి కాపాడేదని మహాభారతంలో వివరిస్తారు. ఇకపోతే అశ్వత్థాముని బాల్యానికి వస్తే, తన తండ్రి గురుద్రోణుడు యుద్ధ విద్యల్లో నేర్పరి అయినప్పటికీ చాలా సాధారణంగా జీవించేవారు. దానివల్ల అశ్వత్థాముని బాల్యం పేదరికంలో గడిచింది. అశ్వత్థాముని ఆకలి తీర్చడానికి కృపి ఒకరోజు పాలకు బదులుగా పిండిని నీళ్ళల్లో కలిపి ఇస్తుంది. ఈ విషయం గమనించిన ద్రోణుడు తన కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని తన చిన్ననాటి స్నేహితుడైన, అలాగే తనతో కలిసి చదువుకున్న ద్రుపదరాజు దగ్గరకు వెళ్తాడు. అప్పట్లో తనకిచ్చిన మాట ప్రకారం తన రాజ్యంలో అర్ధ భాగం ఇవ్వమని అడుగుతాడు. అది విని ద్రుపదరాజు ద్రోణుడితో, ఒక రాజు మరియు బిచ్చగాడు స్నేహితులు కాలేరని అవమానిస్తాడు. దీని తరువాత కృప సహాయంతో హస్తినాపురంలో పాండవులు కౌరవులకు గురువుగా ఉంటాడు. పాండవులు కౌరవులతో పాటు అశ్వత్థాముడు కూడా యుద్ధ విద్యల్లో నైపుణ్యం పొందుతాడు. అశ్వత్థాముడు గొప్ప గొప్ప అస్త్రాలు ఉపయోగించడం కూడా నేర్చుకుంటాడు. కొద్ది సంవత్సరాల తర్వాత గురుద్రోణుడు పాండవులు అలాగే కౌరవులను తనకు గురుదక్షిణ కావాలని అడుగుతాడు. అయితే గురుదక్షిణగా ద్రుపదరాజును ఓడించి తన ముందుంచమని చెప్తాడు. దీనిలో కౌరవులు ఓడిపోతారు. పాండవులు గెలిచి ద్రుపదరాజుని ఓడించి ద్రోణుని ముందుంచుతారు. ద్రోణుడు ద్రుపద రాజ్యంలోని ఉత్తర భాగానికి అశ్వత్థాముని రాజును చేస్తారు. ఈ విధంగా అశ్వత్థాముడు అహిచ్ఛాత్ర రాజ్యానికి రాజు అవుతాడు. అప్పట్లో ఉత్తర పాంచాల రాజ్యానికి రాజధాని అయిన అహిచ్ఛాత్ర ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలోని రామ్నగర్ గ్రామంగా గుర్తించారు. ఇకపోతే అశ్వత్థాముణ్ణి శ్రీకృష్ణుడు ఎందుకు శపిస్తాడు అనే టాపిక్కి వస్తే, కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్యుడిని మోసం చేసి చంపినందుకు, అలాగే తన ప్రియమిత్రుడైన దుర్యోధనుడు భీముడి చేతిలో ఓడిపోయి చనిపోతున్నాడని తెలుసుకొని దుర్యోధనుడికి 5 పాండవుల యొక్క తలలను తన కోసం తీసుకొస్తానని బయలుదేరుతాడు. అశ్వత్థామునితో పాటు కృతవర్మ, కృప కూడా పాండవుల శిబిరంకి చేరుకుంటారు. అయితే పాండవుల శిబిరానికి కాపలాగా శ్రీకృష్ణుడు 1000 కళ్ళ రాక్షసుడైన మహాకాల రుద్రుడిని ఉంచుతాడు. అతడిని గెలవలేకపోతాడు అశ్వత్థాముడు. అప్పుడు అశ్వత్థాముడికి ఆ మహాకాలుడిని ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. ఆ తరువాత అశ్వత్థాముడు మహాకాలుడిని ప్రసన్నం చేసుకొని పాండవుల శిబిరంలోకి వెళ్ళి చీకటిలో ద్రౌపది 5 కుమారులను అనగా ఉప పాండవులను చంపి శిబిరానికి నిప్పంటించి ఆ 5 తలలు తీసుకొని దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ అశ్వత్థాముడు తాను చంపింది పాండవులను కాదని ఉప పాండవులనని తెలుసుకుంటాడు. తను చేసిన తప్పు తెలుసుకొని అశ్వత్థాముడు మహర్షి వేదవ్యాసుని దగ్గరికి వెళ్తాడు. పాండవులు అశ్వత్థాముడిని వెంబడిస్తుంటారు. ఇది చూసిన అశ్వత్థాముడు పాండవులను చంపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని కూడా తన బ్రహ్మాస్త్రం ఉపయోగించమని చెప్పగా అర్జునుడు తన అస్త్రాన్ని సంధిస్తాడు. మహర్షి వేదవ్యాసుడు తన శక్తులను ఉపయోగించి ఆ 2 అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టకుండా ఆపుతాడు. అలాగే అశ్వత్థామునికి, అర్జునుడికి వారి అస్త్రాలను వెనక్కి తీసుకోమని చెప్పగా అర్జునుడు తీసుకుంటాడు. ద్రోణుడు అశ్వత్థామునికి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం ఎలాగో నేర్పించలేదు. అయితే అశ్వత్థామునికి దానిని వేరే వైపు మళ్లించే అవకాశం ఉంటుంది. దానికి అశ్వత్థాముడు పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు సంధిస్తాడు. ఉత్తర గర్భంలోని బిడ్డపై బ్రహ్మాస్త్రం సంధించి చంపినందుకు గాను, చీకట్లో పాండవుల కుమారులను వధించినందుకు గాను శ్రీకృష్ణుడు అశ్వత్థాముని రత్నం తన నుంచి తీసుకొని తను ఈ భూమి మీద కలియుగాంతం వరకు కూడా సంచరిస్తూనే ఉంటాడని, తన శరీరం మొత్తం గాయాలతో అన్ని రకాల రోగాలతో బాధపడుతుంటాడని శపిస్తాడు. ఈ శాపం వల్లే అశ్వత్థాముడు సప్త చిరంజీవుల్లో ఒకడిగా నిలుస్తాడు.